ఇవాళ విశాఖపట్నంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ జరగనున్న విజన్ విశాఖ సదస్సులో ఆయన పాల్గొంటారు. దాదాపు 2000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం యువతతో భేటీ కానున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన భవిత కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా విశాఖలో 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటించనున్నారు. ఇవాళ జరగనున్న విజన్ విశాఖ సదస్సులో ఆయన పాల్గొంటారు. దాదాపు 2000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం యువతతో భేటీ కానున్నారు. యువతకు నైపుణ్యం శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన భవిత కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా విశాఖలో 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖలో నేడు సీఎం పర్యటన చేయబోతున్నారు. ముఖ్యంగా 3 కార్యక్రమాలకు సంబంధించి ఆయన ఈ పర్యటన అనేది ఉండబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొదట విజన్ విశాఖ కార్యక్రమం పేరిట 2000 మంది పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. భవిష్యత్తులో విశాఖను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రపంచ పటంలో ఏ విధంగా నిలపాలనే దాని మీద పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అవడంతో పాటు ఈ విశాఖలో ఉన్న వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, పెట్టుబడులు ఆకర్షణ కేంద్రంగా విశాఖ రాబోతుంది కాబట్టి మరింత అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దాని మీద ఆయన పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఉపాధి పొందిన యువతితో పాటు కూడా ఆయన భేటీ కానున్నారు. ఇది మధురవాడలోని వి కన్వెన్షన్ లో ఆయన యువతతో భేటీ కావడంతో పాటు ఈ భవిష్యత్తులో యువతకు ఆయన కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలు అయితేనేమి కానీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన వివరించనున్నారు. అంతేకాకుండా 1500 కోట్లతో అభివృద్ధి చేసిన పలు ప్రాజెక్టులు అలాగే శంకుస్థాపనలు సైతం కూడా ఆయన ప్రారంభించనున్నారు. వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 99 కోట్లతో ఇటీవల నిర్మించిన ఐటీఐ కాలేజీలతో పాటు ఈ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి అలాగే ఫ్లైఓవర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవంటివన్నీ కూడా అలాగే 100 కోట్లతో నిర్మించదలపెట్టిన జీవీఎంసీ కార్యాలయం, నూతన కార్యాలయం వీటిలన్నింటినీ కూడా శంకుస్థాపనలతో పాటు ఏదైతే అభివృద్ధి చేసిన పలు కార్యక్రమాలకు సైతం కూడా ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా ఈ రోజు 11:30 ప్రాంతంలో ఆయన విశాఖకు చేరుకొని మొదట విజన్ విశాఖ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత వి కన్వెన్షన్ కు వెళ్ళి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్మించిన భవిత కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడంతో పాటు 1500 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం జగన్మోహన్ రెడ్డి చేయనున్నారు. థ్యాంక్ యూ జార్జ్.